హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నానండి. నిన్న ఢిల్లీ రెడ్ ఫోర్ట్ దగ్గర జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఏదైతే ఉందో వాళ్ళ ఎఫెక్టెడ్ ఫ్యామిలీస్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. సో ఎవరైతే దీనికి కారణం ఉన్నారో వెంటనే పట్టుకోవాలని కోరుకుంటూ వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదు. సో వదలరు కూడా. ఎన్ఐఏ తర్వాత ఇండియన్ ఆర్మీ, మనకు ఎన్ఎస్ఏ ఉంటారు కదా, నేషనల్ సెక్యూరిటీ అడ్వైజరీ వాళ్ళు కానీ మొత్తం అందరూ కూడా కంప్లీట్గా ఫోకస్ పెట్టారనమాట. సో ఓన్లీ ఢిల్లీనే కాకుండా అహ్మదాబాద్, హైదరాబాద్, తర్వాత మిగిలిన అన్ని ప్లేసెస్లో కూడా హై అలర్ట్లో ఉందన్నమాట. సో హైదరాబాద్ కూడా హై అలర్ట్లో ఉంది. ప్లస్ ఈరోజు జూబ్లీ హిల్స్ ఎలక్షన్ పోలింగ్ జరిగింది కాబట్టి సో ఇంకా స్ట్రిక్ట్ సర్వేలెన్స్లో హైదరాబాద్ ఉందన్నమాట. సో ఓవరాల్గా వాళ్ళ ఫ్యామిలీస్ అందరికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. వాళ్ళకు మనోస్థైర్యాన్ని ఇవ్వాలి దేవుడు అని కోరుకుంటూ ఈరోజు మార్కెట్ న్యూస్ని స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు నిఫ్టీ చూసుకుంటే 25,700 జస్ట్ బిలో 25,694 దగ్గర క్లోజ్ అయిందనమాట. బ్యాంక్ నిఫ్టీ మనకు 58,138 దగ్గర క్లోజ్ అయితే సెన్సెక్స్ మనకు 83,871 దగ్గర క్లోజ్ అయింది. మిడ్ క్యాప్స్ 0.4% ఇంక్రీజ్ అయితే స్మాల్ క్యాప్స్ నెగిటివ్గా క్లోజ్ అయ్యాయన్నమాట. అది కూడా ఫ్లాట్గానే -0.1% నెగిటివ్గా క్లోజ్ అయ్యాయన్నమాట. సో అంత ఫ్లాట్గా ఉందని చెప్పుకోవాలి. సో చూసుకోండి, మనకు నిఫ్టీ ఏమైందంటే ఫస్ట్ మార్నింగ్ సెషన్ అప్పుడైతే మనకు బిగినింగ్లో చాలాసేపు మనకు నెగిటివ్ సైడ్ వెళ్ళింది అనమాట. 25,480 దగ్గర వరకు వెళ్ళి అక్కడి నుంచి రీబౌండ్ అయిందనమాట తిరిగి 25,694 వరకు. సో ఏమైందంటే ఓపెన్ అయ్యి అక్కడ నుంచి కిందికి వెళ్ళి సపోర్ట్ లెవెల్ 25,500 ఆ పాయింట్ అనుకున్నాం మనము. 25,480 దగ్గర వరకు వెళ్ళింది. అక్కడి నుంచి రీబౌండ్ అయ్యి అగైన్ అప్ సైడ్ వచ్చింది అనమాట సపోర్ట్ తీసుకొని. సో చూడండి, ఓవరాల్గా మనకు ఈరోజు ఏ సెక్టార్స్ పాజిటివ్ అనేది మనం మాట్లాడుకుంటే ఆటో, ఐటీ, మెటల్ అండ్ డిఫెన్స్ అనమాట. ఈ సెక్టార్స్ మనకు పాజిటివ్గా మూవ్ అయ్యాయి. నెగిటివ్గా మూవ్ అయిన సెక్టార్స్ వచ్చేసి మనకు పిఎస్యూ బ్యాంక్స్ అనమాట. మెయిన్గా ఈ సెక్టారే కొంచెం 0.3% వరకు నెగిటివ్ సైడ్ వెళ్ళింది. సో మిగిలిన ఏ సెక్టార్స్ ఒకవేళ మనకు చూడండి, ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ లేకపోతే మీడియా కానీ ఈ సెక్టార్స్ మాత్రం మనకు నెగిటివ్ సైడ్ వెళ్ళినప్పటికీ ఫ్లాట్గానే ఉన్నాయని మనం చెప్పుకోవాలన్నమాట. మిగిలిన అన్ని ఓన్లీ కొంచెం నెగిటివ్ సైడ్ వెళ్ళింది పిఎస్యూ బ్యాంక్స్ మాత్రమే అనమాట. సో టాప్ గెయినర్స్ లిస్ట్లో మనం చూసుకుంటే హెచ్ఎఫ్సిఎల్, ఐడియా, తర్వాత బిహెచ్ఈఎల్, తర్వాత మనం చూసుకోండి ఇండస్ ఇన్ బ్యాంక్, వీళ్ళు కూడా పాజిటివ్ సైడ్ టాప్ గెయినర్ సైడ్లో ఉన్నారనమాట. టాప్ లూజర్స్ లిస్ట్లో మనం కనుక చూసుకుంటే బజాజ్కి సంబంధించి ఈరోజు అన్ని నెగిటివ్ సైడ్ వెళ్ళాయి. దానికి ఒక న్యూస్ ఉందన్నమాట. సో దాన్ని నేను మీకు చెప్తాను మార్కెట్ న్యూస్ అప్పుడు. సో ఏంటంటే టాప్ లూజర్స్ లిస్ట్లో బజాజ్ ఫిన్సర్వ్ కానీ లేకపోతే బజాజ్ ఫైనాన్స్ కానీ లేకపోతే మనం చూడండి మనకు బ్రిటానియా ఇండస్ట్రీస్ కానీ ఇలాంటి కంపెనీస్లో మనకు నెగిటివ్ సైడ్ మూవ్ అయిందనమాట ఓవరాల్గా. సో మనం చూసుకుంటే బజాజ్ కంపెనీస్కి సంబంధించి ఏంటంటే వాళ్ళు యాక్చువల్గా ఫస్ట్ 25% గ్రోత్ని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఇచ్చారు కదా, దాన్ని మాడిఫై చేసి 22 to 23% మాత్రమే గ్రో అవుతుందని చెప్పి ఇచ్చారు అనమాట. దానికి కారణం ఏంటంటే బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ అనమాట. బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ కొంచెం ఆ రేంజ్లో గ్రోత్ లేదు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. వాళ్ళే చెప్తున్నారు అనమాట. సో ఓవరాల్గా దీనివల్ల మనకు 22 to 23% మాత్రమే గ్రోత్ ఉంటుంది, 25% ఉండదు అని చెప్పి అంటున్నారు అనమాట. మరి ఎందుకు బజాజ్ కంపెనీస్ వెంటనే మిగతావన్నీ కూడా ఎందుకు డౌన్ గ్రేడ్ అయ్యాయి అని మీరు అడిగితే చూడండి, మార్కెట్ ఏ స్టేజ్లో ఉంది అంటే ఒకవేళ గుడ్ న్యూస్ వచ్చినా సరే మార్కెట్ పెద్దగా రియాక్ట్ అవ్వట్లేదు, కానీ బ్యాడ్ న్యూస్ వస్తే మాత్రం వెంటనే డౌన్ సైడ్కి మూవ్ అవుతుంది అనమాట. సో ఇలాంటి పెక్యులర్ సిచ్యువేషన్లో మార్కెట్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనకు బజాజ్ ఇలాంటి న్యూస్ ఇచ్చినప్పుడు ఆటోమేటిక్గా నెగిటివ్ సైడ్ వెళ్ళే ఛాన్సే ఎక్కువగా కనబడుతుంది కదా. కాబట్టి కంప్లీట్గా ఇలా జరిగింది. కంప్లీట్గా బజాజ్ మాత్రమే మనకు నెగిటివ్ సైడ్ వెళ్ళింది అనమాట. ఫిన్సర్వ్ కానీ ఫైనాన్స్ కానీ హోల్డింగ్స్ కానీ అన్ని నెగిటివ్ సైడ్ వెళ్ళాయి అనమాట. 3 to 4% నెగిటివ్ సైడ్ వెళ్ళాయి. సో ఓవరాల్గా ఢిల్లీ బ్లాస్ట్కి సంబంధించి మనం చూస్తే ఓవరాల్గా ఛాన్సెస్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ 2 నాకైతే కనబడుతుంది. సో దీనికి కారణం ఏంటంటే ఈ బ్లాస్ట్ జరగడానికంటే ముందు రకరకాల ఇవి జరిగాయి అనమాట. మనం ఎలా చెప్పుకోవాలంటే నలుగురు టెర్రరిస్ట్ని పట్టుకున్నారు. వాళ్ళు కూడా ఏదో సాధారణ డైలీ వర్కర్సో లేకపోతే పూర్ పీపుల్లో కాదు, ఏకంగా డాక్టర్స్ అనమాట. సో చాలా పెద్ద లెవెల్లోనే ప్లాన్ చేశారు. కొన్ని చోట్ల ఏమొస్తుందంటే న్యూస్ మనకు 20 సిటీస్లో ఓవరాల్గా 20 ప్లేసెస్లో బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేశారు రకరకాల సిటీస్లో.
సో దాన్ని ఎన్ఐఏ ఛేదించింది అని చెప్పి న్యూస్ అయితే వస్తుందన్నమాట. అది ఫెయిల్ అవ్వడం వల్ల ఈ బ్లాస్ట్ చేశారు అని చెప్పి ఒక థియరీ అయితే నడుస్తుందన్నమాట. సో కానీ సిచ్యువేషన్ ఏంటి, ఇప్పటి వరకు మన పోలీస్ కానీ లేకపోతే ఢిల్లీ పోలీస్ కానీ లేకపోతే ఎన్ఐఏ వాళ్ళు కానీ ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఇది టెర్రరిస్ట్ అటాకా, లేకపోతే ఒక థియరీ కూడా వచ్చింది ఏమని అంటే కార్ సిఎన్జి లీక్ అవ్వడం వల్ల బ్లాస్ట్ జరిగింది, అది ఆ మంటలు పక్క కార్లకు అంటుకొని మిగతా కార్లు కూడా పేలిపోయాయని చెప్పి అదొక థియరీ వచ్చింది. సో ఆ థియరీ నేను నమ్మట్లేదు, ఎందుకంటే ఇంత లెవెల్లో మనకు దాదాపు చాలా చోట్ల ఎక్స్ప్లోజివ్స్ దొరికాయి అనమాట. సో రిసిన్ అని చెప్పి ఒక బయోవార్ టైప్ లో కూడా క్రియేట్ చేయాలని చెప్పి ట్రై చేశారు, దాన్ని కూడా ఎన్ఐఏ చేసింది. సో ఇది ఏదో పెద్ద లెవెల్లోనే వాళ్ళు ప్లాన్ చేశారు, అది ఫెయిల్ అవ్వడం వల్ల ఇంకా దొరికిపోతాము అని చెప్పి ఇలా చేశారా అని చెప్పి నాకైతే ఒక ఒక చిన్న డౌట్ అనమాట. సో ఏమైనా సరే ఎన్ఐఏ కానీ లేకపోతే మనకు ఇండియన్ ఆర్మీ దిగుతుందా లేకపోతే ఢిల్లీ పోలీస్ దిగుతారా, స్పెషల్ ఇంటెన్సివ్ స్పెషల్ ఫోర్సెస్ ఏమైనా దిగుతాయా, ఎవరైనా కానీ వాళ్ళని పట్టుకొని వదలకూడదు అని చెప్పి అయితే నేనైతే కోరుకుంటున్నాను. సో ఏం జరుగుతుందనేది చూడాలి. సో ఇక్కడ ఒక విషయం జరిగింది ఏంటంటే నిన్న ఈ బ్లాస్ట్ జరిగింది, ఈరోజు సాయంత్రం ఇస్లామాబాద్ పాకిస్తాన్లో ఇస్లామాబాద్ కోర్ట్ అనుకుంటాను, సబ్జెక్ట్ కరెక్షన్ ఇస్లామాబాద్ కోర్ట్ ఆర్ లేకపోతే పాకిస్తాన్ సుప్రీం కోర్ట్, కరెక్ట్గా ఇస్లామాబాద్ కోర్ట్ అని అన్నారు. సో మేబీ సుప్రీం కోర్ట్ కూడా అయి ఉండొచ్చు. సో అక్కడ బ్లాస్ట్ జరిగింది, 40 people చనిపోయారని చెప్పి ఇప్పటికైతే న్యూస్ వస్తుంది. సో ఎంతమంది చనిపోయారు, కొన్ని చోట్ల 12, కొన్ని చోట్ల 20, కొన్ని చోట్ల 40, ఎగ్జాక్ట్ ఎంతమంది చనిపోయారు అనేది కన్ఫర్మేషన్ లేదు, కానీ అక్కడ కూడా బ్లాస్ట్ జరిగింది, సుమారు చాలా మంది చనిపోయారు, చాలా మంది ఇంజూర్ అయ్యారు అనమాట. సో ఇక్కడ జరిగింది ఏంటంటే వాళ్ళ పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ ఎవరైతే ఉన్నారో గంట కూడా తిరగలేదు, బ్లాస్ట్ తిరిగి 1-2 గంటలు కూడా కాలేదన్నమాట, అప్పుడే వచ్చి దీనికి కారణం ఇండియానే, సో ఇండియానే ఇది వెనకుండి బ్లాస్ట్ అంతా చేయించింది అని చెప్పి వాళ్ళైతే పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట. వాళ్ళకి బుద్ధి లేదు కదా అని చెప్పి మనం కూడా అలా మాట్లాడలేం కాబట్టి సో మన వాళ్ళు ఎలాంటి కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది, సో ఎలాంటి లీడ్స్ దొరికినా ఆ తర్వాత ఫర్దర్గా మేము ఇనిషియేట్ చేస్తామని మాత్రమే మనం క్లారిటీగా చెప్పామన్నమాట. సో ఎవరిని ఇంతవరకు మనం అయితే బ్లేమ్ చేయలేదు, కానీ వాళ్ళు చూడండి 1 hour కనీసం 1 hour అయింది అనుకుంటారు, 1 hour 1.5 hour అయింది, వెంటనే వచ్చి ఇండియానే చేయించిందని చెప్పి ఏ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటారు 1.5 hour. సో వాళ్ళు ఇలాంటి వాళ్ళు అనమాట. సో ఒకవేళ ఢిల్లీ బ్లాస్ట్ వెనకాల కూడా ఒకవేళ పాకిస్తాన్ హస్తం ఉందని కనుక ఖచ్చితంగా తేలింది అంటే మాత్రం ఆపరేషన్ సింధూర్ 2.0 ఎవరు ఆపలేరని నేను చెప్తాను. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ఈసారి ఎయిర్ ఫోర్స్ ఉండదని అనుకుంటున్నాను, ఎందుకంటే ఈసారి ఛాన్స్ ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ఆపరేషన్ సింధూర్ 2.0 జరిగితే మాత్రం ఖచ్చితంగా నేవీకే ఛాన్స్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను. సో మన ఇండియా నేవీకి అయితే తిరుగులేదు కాబట్టి చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఓవరాల్గా నిన్న జరిగిన బ్లాస్ట్ దాని తర్వాత జరిగిన పరిణామాలకు సంబంధించి ఇదన్నమాట న్యూస్. మరి ఇంకో పక్క కూడా మనం చూసుకుంటే దీనికి సంబంధించి మనకు బంగ్లాదేశ్లో కూడా ఇలాగే జరుగుతుంది అనమాట, రకరకాల అల్లర్లు ఏమో జరుగుతున్నాయి అక్కడ. సో ఓవరాల్గా ఇండియా పాకిస్తాన్ బంగ్లాదేశ్ అంతా కొంచెం చవోస్ క్రియేట్ అయింది. సో మేబీ పాకిస్తాన్ హస్తం ఉందా అనేది మన ఇండియన్ ఫోర్సెస్ ఖచ్చితంగా తేలుస్తాయని నేనైతే అనుకుంటున్నాను. సో వీటిని తొందరగా తేల్చి ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ నిజంగా సింధూర్ 2.0 చేయాల్సి వస్తే కూడా వి విల్ సపోర్ట్ ద ఇండియన్ ఆర్మీ. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది, ఎలా చేస్తారు ఏంటి అనేది. సో ఈరోజు ఇంకొక న్యూస్ ఉందన్నమాట, ఏంటంటే ట్రంప్ అగైన్ న్యూస్ మార్కెట్ న్యూస్ గురించి ఎప్పుడు మనం మాట్లాడుకున్నా ఖచ్చితంగా ట్రంప్ గురించి న్యూస్ ఉంటుంది. సో ట్రంప్ కొత్తగా హింట్ ఇచ్చాడు అనమాట, ఇండియాతో ట్రేడ్ డీల్ జరిగే అవకాశం ఉంటుంది, ఒక మినీ ట్రేడ్ డీల్ మాదిరి జరగచ్చు అన్నట్టు ఆయన హింట్ ఇచ్చారు. ఏమని చెప్పాడంటే టారిఫ్స్ ఏవైతే ఇప్పుడు 50% ఉన్నాయో దాన్ని తగ్గించేస్తాము, 50% టారిఫ్ అలాగే కొనసాగదు కదా ఖచ్చితంగా, సో ఖచ్చితంగా తగ్గించేస్తామని చెప్పి అయితే ఆయన స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. సో దీనివల్ల మార్కెట్ కొంచెం పాజిటివ్గా మూవ్ అయిందా లేదా దానివల్ల షార్ట్ కవరింగ్ కూడా ఏమైనా జరిగిందా ఈరోజు అనేది కూడా చూడాలన్నమాట ఏంటి అనేది. సో ఓవరాల్గా చూడండి ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ ఏంటి అంటే మనకు ఇండియన్ మార్కెట్స్ ఒక హెడ్జ్ లాగా పనిచేస్తాయి ఏఐ మార్కెట్స్కి సంబంధించి అని. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, మనకు యుఎస్ మార్కెట్ ప్రస్తుతానికి ఏఐ భూమిలో నడుస్తుంది. సో ఏఐ స్టాక్స్ మెయిన్గా టెక్ స్టాక్స్ అన్నీ కూడా నాస్డాకే మనకు రన్ చేస్తుంది అనమాట ఓవరాల్గా మా యుఎస్ మార్కెట్ని. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఒకవేళ ఏఐ బబుల్ కనుక క్రియేట్ అయింది, అది బస్ట్ అయ్యే సిచ్యువేషన్లో ఉంది అని కనుక అనుకుంటే దానికి హెడ్జ్గా మన ఇండియన్ మార్కెట్ని పెట్టుకుంటారు ఖచ్చితంగా అని చెప్పి కూడా కొంతమంది ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ కామెంట్స్ చేస్తున్నారు అనమాట. సో చూడాలి ఎలా జరుగుతుంది, ఎందుకంటే మనకి ఈసారి క్వార్టర్లీ ఎర్నింగ్స్ కూడా చాలా బాగున్నాయి. సో మంచి గ్రోత్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మనకు ఐఎంఎఫ్ నుంచి వచ్చిన గ్రోత్ కానీ లేకపోతే వరల్డ్ బ్యాంక్ నుంచి వాళ్ళు ప్రొజెక్ట్ చేసిన గ్రోత్ కానీ ఓవరాల్గా మనం ప్రొజెక్ట్ చేసుకుంటున్న గ్రోత్ కానీ
ఓవరాల్ గా చూసుకుంటే వరల్డ్ ఫాస్టెస్ట్ ఎకానమీగా స్టిల్ ఇండియానే ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎఫ్ఐఎస్ ఒకవేళ ఇప్పుడు కంటిన్యూగా సెల్ చేస్తున్నారు కదా, సో వాళ్ళు అగైన్ మళ్ళీ తిరిగి బయింగ్ సైడ్ కి వచ్చే ఛాన్స్ నాకైతే కనబడుతుంది. కానీ ఎలా జరుగుతుంది మార్కెట్ అనేది జస్ట్ ఎక్స్పెక్ట్ మాత్రమే చేయగలం అనమాట. అంతేగాని పర్ఫెక్ట్ గా ఎక్స్పెక్ట్ చేసినట్టు జరుగుతుందా అంటే చెప్పలేమని చెప్పుకోవాలి ఓవరాల్ గా చూసుకుంటే. సో ఈరోజు ఇంకొక న్యూస్ వచ్చింది ఏంటి అంటే, ఇది కూడా ఇండియన్ అన్ఎంప్లాయ్మెంట్ ఇది కూడా 5.2% వచ్చింది అనమాట, లోయెస్ట్. సో తగ్గుతోంది అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. ఓవరాల్ గా ఉమెన్ లీడ్ చేస్తున్నారు దీనికి సంబంధించి, అన్ఎంప్లాయ్మెంట్ ఇన్ ఉమెన్ అనేది తగ్గుతూ ఉంది ఓవరాల్ గా అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది అనమాట. ఇది మంచి సైన్ అని మనం చెప్పుకోవాలి మన ఇండియన్ ఎకానమీకి. సో రేపు మనకు టాటా రేపే అనుకుంటాను టాటా కమర్షియల్ వెహికల్స్ కూడా మనకు లిస్టింగ్ అవుతుంది. సో ఏ ప్రైస్కి లిస్ట్ అవుతుంది ఎంత అనేది ఓవరాల్ గా చూడాలి. అండ్ ఎలా రియాక్ట్ అవుతుంది, లిస్ట్ అయిన తర్వాత పాజిటివ్ సైడ్ గా మూవ్ అవుతుందా లేకపోతే నెగిటివ్ సైడ్ గా మూవ్ అవుతుందా అనేది మెయిన్ గా చూడాల్సి ఉంటుంది అనమాట. సో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా అగైన్ స్లైట్ పుల్ బ్యాక్ తర్వాత మనకు 1,19,000 1,18,000 వరకు వెళ్ళాయి కదా. సో అక్కడి నుంచి మళ్ళీ రీబౌండ్ అయ్యి చూడండి 1,24,000 దగ్గరికి వచ్చేస్తుంది. సో అగైన్ గోల్డ్ లో ర్యాలీ స్టార్ట్ అయిందా అని చెప్పి మనం అనుకోవాలి. అండ్ సిల్వర్ కూడా 1,55,000 దగ్గర దాటి వెళ్ళిపోయింది అనమాట. సో ఓవరాల్ గా గోల్డ్ అండ్ సిల్వర్ లో అగైన్ ర్యాలీ స్టార్ట్ అయింది. సో ఈ ర్యాలీ కొనసాగుతుందా లేకపోతే మళ్ళీ ఫర్దర్ డౌన్ సైడ్ కే వస్తుందా లేదా కన్సాలిడేషన్ మాదిరి ఏమైనా ఫామ్ అవుతుందా అనేది చూడాలని చెప్తానమాట. ఎఫ్ఐఎస్ ఓవరాల్ గా ఈరోజు ఎఫ్ఐ డేటా వచ్చింది. సో 800 crores వరకు వాళ్ళు సేల్ చేశారు. సో చాలా మోడెస్ట్ అని చెప్పుకోవాలి, ఎందుకంటే 4,000 crores దగ్గరగా అమ్మిన వాళ్ళు 800 crores మాత్రమే అమ్మారనమాట. అండ్ మన డిఐఎస్ యాజ్ గా 2,188 crores వరకు కొన్నారు. సో డిఐఎస్ కొంటూనే ఉన్నారు, వాళ్ళ దగ్గర కంటిన్యూగా డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంటూనే ఉన్నారు అనమాట. ఓవరాల్ గా మనం చూసుకుంటే ఈ ఎఫ్ఐఎస్ మనకు ఖచ్చితంగా యుఎస్ మార్కెట్ సైడే వెళ్తున్నాయని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే యుఎస్ మార్కెట్ అగైన్ చూడండి నిన్న బాగా కరెక్షన్ వచ్చిన తర్వాత రీబౌండ్ కూడా స్ట్రాంగ్ గానే స్టార్ట్ అయింది. సో ఈ రీబౌండ్ మళ్ళీ ఆల్ టైమ్ హై ఫైకి వెళ్ళిపోతుందా అనేది చూడాలి. ఎందుకంటే యుఎస్ మార్కెట్ నాస్డాక్ కానీ S&P 500 కానీ డౌ జోన్స్ కానీ ఎలా మూవ్ అవుతాయి ఇక్కడ నుంచి అనేది చూడాలి. ఎందుకంటే ఎఫ్ఐఎస్ డబ్బులు ఈ మార్కెట్ లో నుంచి మన ఇండియన్ మార్కెట్ లో నుంచి బయటికి అయితే వెళ్తున్నాయి. సో ఎక్కడో ఒక చోటికి వెళ్ళాలి కదా. సో ఏ స్టాక్స్ లోకి వెళ్తాయి, ఖచ్చితంగా ఏ భూమి నడుస్తుంది కాబట్టి ఏ స్టాక్స్ లోకి వెళ్తాయి. బట్ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి, ఏ భూమి ఎప్పుడైతే స్టాగ్నెంట్ అవుతుందని అనిపిస్తుందో ఖచ్చితంగా పెరగడానికి ఆస్కారం ఉన్న మార్కెట్ లేదా హెడ్జ్ గా పెట్టుకోవడానికి ఉన్న ఏకైక మార్కెట్ ఇండియానే. కాబట్టి ఖచ్చితంగా ఎఫ్ఐఎస్ తిరిగి రావాల్సిన పరిస్థితి వస్తుందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో వాళ్ళు ఇప్పుడు తగ్గించారు, అగైన్ వాళ్ళ షార్ట్ కవరింగ్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఖచ్చితంగా మనకు షూర్ షార్ట్ గా మార్కెట్ ఆల్ టైమ్ హై దిశగా వెళ్ళే ఛాన్స్ నాకైతే కనబడుతుంది అనమాట. సో చూడాలి ఫస్ట్ టార్గెట్ ఏంటి ఇక్కడ నుంచి అని అడిగితే 25,694 అంటే దాదాపు 25,700 దగ్గర ఉంది. ఒకవేళ 25,730 దాటి పైకి వెళ్తే అక్కడ నుంచి 25,780 25,800 ఫస్ట్ టార్గెట్ కింద నేనైతే చెప్పుకుంటాను. అండ్ కిందికి వెళ్ళేటట్టుంటే 25,600 దగ్గరే మనకు ఫస్ట్ సపోర్ట్ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ 25,550 25,500 దగ్గర వరకు మాక్సిమం డౌన్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంది. అంటే ఈ రోజు వెళ్ళిన లో అనమాట 25,480. ఓవరాల్ గా వాల్టాలిటీ బాగానే ఉందని చెప్పుకోవాలి. ఎందుకంటే 25,480 వరకు వెళ్ళి అగైన్ 26,694 దగ్గర వరకు వెళ్ళడం అంటే 200 అండ్ మనకు చూసుకోండి 200 అండ్ దాదాపు 214 పాయింట్స్. ఎస్ కరెక్ట్ గా చెప్పుకోవాలంటే 214 పాయింట్స్ మూవ్మెంట్ అంటే మామూలు మూవ్మెంట్ కాదని మనం చెప్పుకోవాలి. ఎవరైనా ట్రేడింగ్ కనుక చేస్తుంటే మనం కరెక్ట్ గా పొజిషన్స్ కనుక తీసుకుంటే బ్రహ్మాండమైన ప్రాఫిట్స్ లో ఈ రోజు మార్కెట్ ఇచ్చిందని మనం చెప్పుకోవాలి. సో ఓవరాల్ గా ఇదన్నమాట మార్కెట్ హైలైట్స్ ఆఫ్ ద డే. సో ఓవరాల్ గా చూడాలి మార్కెట్ ఇక్కడ నుంచి ఆల్ టైమ్ హై దిశగా వెళ్తుందా అనేది. 25,800 క్రాస్ అయ్యి రేపు నిలబడితే ఖచ్చితంగా మార్కెట్ మళ్ళీ 26,000 ని అటెండ్ చేసే ఛాన్స్ ఉందని నాకైతే అనిపిస్తుంది అనమాట. చూద్దాం ఎలా మార్కెట్ మూవ్ అవుతుంది అనేది. దిస్ ఈస్ ద న్యూస్ ఆఫ్ ద డే అనమాట. సో చివరి వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. వీడియోని తప్పకుండా లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు మార్కెట్ అనాలిసిస్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, టేక్ కేర్ అండ్ గుడ్ నైట్.